ఈ రాష్ట్రాన్ని ఒక శ్రీకృష్ణ భగవానుడిలా నడిపించే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అలాగే ఒక గాంధీవం ధరించిన ఒక అర్జునుడిలాగా మరి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడండి. ఆయన వయసును కూడా పక్కన పెట్టేసి. అలాగే ఆయన బిడ్డ లోకేష్ అయితే నిజంగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది తల్లిదండ్రులకి అటువంటి బిడ్డ లేడని నిజంగా ఇవాళ బాధపడే సిచ్యువేషన్ లో ఉన్నాం. అట్లాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులు ఈ రాష్ట్రానికి నిజంగా ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇచ్చారండి. నిజంగా ఇంతకు ముందు విద్యామంతులు చాలా మంది చేశారేమో గానీ ఇటువంటి పాలసీదారుణ్ణి మేము ఎక్కడ చూడలేదు. అంత చక్కటి లోకేష్ బాబు గారి ఆయనకున్న నాలెడ్జ్ గాని, కష్టపడే తత్వం గాని, ఆయన కుటుంబ విలువలు గాని ఇవన్నీ కూడా వెరసి లోకేష్ గారిని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయండి. అట్లాగే మరి చూసుకుంటే ఈ రోజున జగన్మోహన్ లాంటి వాళ్ళు ఎన్ని ఏడుపులు ముసలి కన్నీళ్లు పెట్టుకుని ఎన్ని డ్రామాలు చేసినా కూడా ఏమీ కూడా కించిత్ కూడా ఈ కూటమి ప్రభుత్వము చెల్లించదు. అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగదు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆగవు. అన్ని పరుగులు పెడతానే ఉంటాయి. నీలాంటి మనిషిని ఎక్కడ తొక్కి పెట్టాలో ఆంధ్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసే డ్రామాలు, నువ్వు వేసే నాటకాలు, నువ్వు చెప్పే కబుర్లు జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టే నీకు 11 వచ్చాయి. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, మనం చేసే ఈ పిచ్చి పనుల వల్ల, మనం చేసే ఈ కుట్రలు కుతంత్రాల వల్ల మనకు ఉండదు కూడా పోతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా.